నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ సమావేశాలు మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారాయి. ఎందుకు అంటే దానికి కారణం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బానే ఉంది. మరి ఆయన కారు విషయం ఏంటి? కార్ని మరి లోపలికి రానివ్వచ్చా? మరి కార్ని ఆయన ఎక్కడ పార్క్ చేశారు? ఆయన కార్ ఇష్యూ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అసలు ఏం జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సో ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మరి ఆయన కార్ ఇష్యూ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి అయితే ఎట్టకేలకు వచ్చారు. ఇవాళ కనిపించారు. ఎవరు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వచ్చారు. కరెక్ట్ గా 11 గంటలకు వచ్చినట్టున్నారు. 11 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారని చెప్పేసి అన్ని వెబ్సైట్లో వస్తుంది. సరే, రావడం కూడా వాళ్ళు నిరసనలు అక్కడ వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు 11 నిమిషాల్లో. అయితే ఇక్కడ మనం క్లోజ్గా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, జనరల్గా అసెంబ్లీ పర్మిషన్స్ అన్నీ కూడా స్పీకర్ ఆధీనంలో ఉంటాయి. స్పీకర్ ఏం చెప్తే అదే మ్యాండేటరీ. అక్కడ ఆ పరిసరాలు మొత్తం ఆయన ఆధీనంలో ఉంటాయి. జనరల్గా అధికార పక్షం ఏ గేట్ నుంచి రావాలి, ప్రతిపక్షంలో వాళ్ళు ఏ గేట్ నుంచి రావాలి, సభ్యులు ఏ గేట్ నుంచి రావాలి, ఇదా ఉంటుంది. అంటే మంత్రులు ఏ గేట్ నుంచి రావాలి, ముఖ్యమంత్రి ఏ గేట్ నుంచి రావాలి, సభ్యులు ఏ గేట్ నుంచి రావాలి అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యుడా కాదా అనేది మనం ప్రశ్న వేసుకుంటే క్లియర్గా సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, అంతే కదా. అసెంబ్లీ బులెటిన్లో ఒక ఎమ్మెల్యే, యాజ్ పర్ ది అసెంబ్లీ రూల్స్ ఆయన ఒక సభ్యుడు. అయితే ఈయనకి మంత్రులు వచ్చేటువంటి గేటు, ప్రతిపక్ష నాయకుడు వచ్చేటువంటి గేటు, ఆ గేట్ నుంచి అనుమతించారు. కారు జనరల్గా కార్లు అలో చేయరు లోపల దాకా. లోపల పర్మిషన్స్ ఇన్సైడ్ దాకా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అసెంబ్లీలో ఏ పార్టీకి ఆ పార్టీకి ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్పి అంటారు, దాన్ని లెజిస్లేషన్ పార్టీ ఆఫీస్ అని అంటారు, ఒకటి ఉంటుంది. ఇలా జనసేన పార్టీ కూడా జనసేన లెజిస్లేషన్ పార్టీ ఆఫీస్ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ లెజిస్లేషన్ పార్టీ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అక్కడికి రావడానికి డైరెక్ట్గా కారులో రావడానికి ఒక్కోసారి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకు? ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇస్తారు, మినిస్టర్స్కే ఇస్తారు. ఇప్పుడు జనసేన ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గేట్ 1 నుంచి వస్తారు, ముఖ్యమంత్రి కాబట్టి. మిగతా సభ్యులందరూ 4వ గేట్ నుంచి రావాలి. 4వ గేట్ నుంచి రావాలి. ఇప్పుడు వచ్చింది 4వ గేట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ కారుని అలో చేశారు. కారుని అలో చేశారు. ఒక మినిస్టర్స్కి కారుని అలో చేస్తారు, సభ్యులకి అలో చేయరు. బయట పార్క్ చేసుకొని వస్తుంటారు. బయట అంటే మరీ బయట కాదు, ఇన్సైడ్ కాకుండా కొంచెం పక్కన చేసుకుని నడిచి వస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ ఆఫీస్కి నేరుగా కారు వేసుకొని డైరెక్ట్గా ఆయన ఆఫీస్ దగ్గర దిగేదానికి అనుమతించారు, 4వ గేట్ నుంచి రావడానికి. వాస్తవంగా అయితే అనుమతించాల్సిన అవసరం లేదు. మరి అనుమతించారంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టా సార్? అంటే ఈ అనుమతించారంటే ప్రతిపక్ష హోదా అఫీషియల్గా లేకపోయినప్పటికీ ఆ తరహా ప్రోటోకాల్ అయితే ఇచ్చారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. కాకపోతే అసెంబ్లీ లోపల కూర్చునేటువంటి ప్లేస్లు ఏదైతే ఉన్నాయో అక్కడ లేదు. కానీ బట్ కారు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా అఫీషియల్గా ఇవ్వకపోయినప్పటికీ ఆ తరహా వెసులుబాటు అయితే కల్పించారు. కారు ఆయన రావటం ఇవన్నీ కూడా కల్పించారు. సరే, ఎంత చేసినప్పటికీ స్పీకరు లోపలికి వచ్చేమన్నా కూర్చున్నారా? కూర్చోాల. 11 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోయారు. రేపు వస్తారా? తెలీదు, నమ్మకం లేదు. రేపు వస్తారని నమ్మకం లేదు. అందుకే స్పీకర్ ఏం చెప్పారంటే, మొత్తం డిజిటల్ సంతకాలు, అక్కడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతే కుదరదు, అది చెల్లవు. కాబట్టి డిజిటల్ సంతకాలే ఉంటాయి, డిజిటల్ సంతకాలు పెట్టి మీరు రావాల్సిందేను. ఫేషియల్ రికగ్నైజేషన్ తర్వాత అసెంబ్లీ లోపలికి వచ్చి మీరు కూర్చుంటేనే హాజరు కింద పరిగణిస్తాం, ఇలాంటివన్నీ చెప్పాడు. సో డిజిటల్ సైన్, ఫేషియల్ రికగ్నైజేషన్, అసెంబ్లీకి లోపలికి వచ్చి సీట్లో కూర్చోడు. మరి పరిణామాలని చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ వచ్చినట్టు కాదు, అంతేనా సార్? ఇప్పుడు స్పీకర్ ప్రసంగించే రోజు, తొలి రోజు స్పీకర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి రోజు హాజరు అయినా కూడా కానట్టే అనేది ఒకటి ఉంది. దాని మీద ఇంకా స్పష్టత రాలా. కాకపోతే ఇవాళ వచ్చారు. స్పీకర్ అని చెప్తున్నారు,
మీరు ఖచ్చితంగా లోపలికి వచ్చి కూర్చోవాల్సిందే మీ సీట్లో. ఎప్పుడు మీరు డిజిటల్ సంతకం బయట పెట్టాలి, డిజిటల్ సంతకంతో పాటు ఫేషియల్ రికగ్నిషన్కి అటెండ్ కావాలి, ఆ తర్వాత మీరు లోపలికి వచ్చి సీట్లో కూర్చోవాలి. ఇది జరిగితేనే మీకు హాజరైనట్లు లెక్క, లేదంటే లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తారు అయ్యన్న పాత్రుడు గారు అనేది చూడాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే కనుక వాళ్ళు గైర్హాజరైనట్టే వస్తుంది. ఇవాళ అయితే కౌంట్ కాదు, మామూలుగా అయితే ఇవాళ కౌంట్ కాదు. మరి రేపు వస్తారా అని అంటే డౌటే. ఎందుకంటే ఇవాళ వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారని అంటే రేపు వస్తారా? పైగా ఇవాళ వచ్చి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు చేశారు. ఏ నినాదాలు చేశారు? ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతుంది, సూపర్ 6 అమలు చేయలేకపోతుంది, ప్రజలను మోసం చేశారు, ఇలా నినాదాలు చేస్తూ వచ్చారు. ఇవాళ సరే బయట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, అంటారు దాన్ని, అక్కడి నుంచి ప్లాకార్డులు పట్టుకొని వచ్చారు. ప్లాకార్డు పట్టుకొని నినాదాలు చేస్తూ వచ్చారు. ఆ విజువల్ నేను చూసా. యాక్చువల్గా 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వాళ్ళకి మండల సభ్యులు కూడా యాడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు తొలి రోజు కాబట్టి మండల సభ్యులు కూడా ఉంటారు. సో కొద్దిగా జనం ఒక 25-30 మంది కనపడతారు కదా. సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోటి వచ్చారు. వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వచ్చి ప్లాకార్డులు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చారు. వస్తూ పక్కనే ఉన్న పెట్టుకున్నారు తెలుసు. పక్కన ఎవరితో మాట్లాడుతూ వచ్చారు? దువ్వాడ శ్రీనివాస్ తోటి మాట్లాడుతూ వచ్చారు. ఆయనను పంపించేసాను తీసేసామని అన్నారు కదా. దువ్వాడ శ్రీనివాస్ తోటి మాట్లాడుతూ పక్కన వాళ్ళు నినాదాలు చేస్తుంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో కనిపించారు ఆ విజువల్ లో, అసెంబ్లీకి లోపలికి వచ్చేటువంటి విజువల్స్ లో. దువ్వాడ శ్రీనివాస్ ని మేము సస్పెండ్ చేసామన్నారు. మరి దువ్వాడ శ్రీనివాస్ మరి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఇందాక బ్రేక్ న్యూస్ చూసాను నేను, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నినాదాలు చేస్తున్నప్పుడు అది ఎవరైనా చెప్తే మనం నమ్మాల్సిందే తప్పితే డైరెక్ట్గా మనం వినలేం కదా. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఏదో చిట్ చాట్లో జర్నలిస్టులకి చెప్పారంట, శ్రీనివాస్ నువ్వు ఇంతకు ముందులాగా లేవు అని చెప్పేసి అన్నాడని. లేదు ఇంతకు ముందు కన్నా నా క్రేజ్ పెరిగిందని చెప్పేసి ఈయన అన్నాడని. ఎందుకు దువ్వాడ మాదిరితోటి ఉన్నాడు కాబట్టి ఇంకా క్రేజ్ పెరిగిందని ఈయన అన్నాడని. ఆయన ఏదో ఇది వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో చిట్ చాట్లో విలేకరులతో మాట్లాడినట్టు స్క్రోలింగ్స్ వస్తున్నాయి ఇందాక. సో అక్కడ సీరియస్గా నినాదాలు చేసే క్రమంలో దువ్వాడ శ్రీనివాసుని పెట్టుకొని మీరు వచ్చినారంటే దాని అర్థం ఏంటి? మీరు సీరియస్గా వచ్చారా అసలు అసెంబ్లీకి, లేదంటే హాజరు కాకపోతే ఏమన్నా అవుతుందేమో అని చెప్పి వచ్చారా అనేది ఒక అనుమానం. సరే ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఇవాళది పరిగణలోకి తీసుకుంటారు లేదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఒకవేళ వస్తారంటే వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరి ఇప్పుడు వచ్చినా కానీ ఈ మొత్తం ఇవన్నీ పాటించాలి. ఈ పాటించకపోతే ఆయనేమో టేకప్ చేయడం అంటున్నారు, అంటే యాక్సెప్ట్ చేయడం అంటున్నారు. యాక్సెప్ట్ చేయకపోతే అనర్హత వెయిట్ వేయటం, లేదంటే శాలరీస్ కట్ చేస్తాను అంటున్నారు. ఆయన అనర్హత వెయిట్ కన్నా కూడా శాలరీస్ కట్ చేస్తాను అంటున్నారు. మీరు ఎన్ని రోజులైతే రారో అసెంబ్లీకి అన్ని రోజులు శాలరీస్ కట్ చేస్తాను, బచ్చాలు టీఎల్ డిఎల్ అన్ని కట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అది చేయగలరేమో బహుశా, నేనంటూ అది చేస్తారేమో అయ్యన్న పాత్రుడు గారు. కానీ ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇవాళ తొలి రోజు అయితే అలా తలుక్కుని మెరిసి వెళ్ళిపోయారు 11 నిమిషాలు. మరి రేపు వస్తారంటే రారు అని చెప్పి అంటున్నారు. రావాలని మనం కోరుకుందాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎట్టకేలకు సభకు హాజరు కావడం జరిగింది. కానీ వచ్చినా కూడా తన బాధ్యతను తను నిర్వర్తించకుండా వచ్చాము నా పని అయిపోయిందన్న రీతిలో వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి దీని గురించి నిజంగానే అయ్యన్న పాత్రుడు గారు యాక్షన్ తీసుకుంటారా? మరి స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే మరి రేపన్నా వస్తారా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.